వెండితెరపైన తమ అభిమాన నాయిక కనిపిస్తే చాలు ఒక సెల్ఫీ దిగేయాలి, లేకపోతే అర్జెంటుగా వాళ్ళని తాకేయాలి అనే ఈ పిచ్చి ఆరాటం కొందరిలో హద్దులు మీరుతోంది. ఆరాధన ఉండొచ్చు కానీ అది అసభ్యతగా మారితే ఎంతటి ఇబ్బందికరంగా ఉంటుందో తాజాగా నటి హనీ రోజ్ ఉదంతం మరోసారి నిరూపించింది. షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షాపుల ఓపెనింగ్ల పేరుతో హీరోయిన్లను పిలిచి వారికి కనీస భద్రత కల్పించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మలయాళ బ్యూటీ మన బాలయ్య నటించిన వీర నరసింహారెడ్డి నటి అయిన హనీ రోజ్ కేరళలోని కోజికోడ్లో ఒక జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆమెను చూడ్డానికి జనం పోటెత్తారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఇదే అదనుగా సెల్ఫీల పేరుతో కొందరు ఆకతాయిలు ఆమె నడుము పైన, వెనక భాగంలో అసభ్యంగా తాగుతూ వికృతానందం పొందారు. బహిరంగ వేదిక కావడంతో ఆమె ఏమీ అనలేక లోపలే నలిగిపోతూనే చిరునవ్వుతో అక్కడి నుంచి తప్పుకున్నారు మౌనంగా. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ఉండటంతో ఇదా మీ అభిమానం అంటూ నెటిజన్లు ఆకతాయిలపైన విరుచుకుపడుతున్నారు. ఇది ఒక్క హనీ రోజ్ సమస్య అనుకుంటే మాత్రం పొరపాటే. ఇటీవల హైదరాబాద్ లూలు మాల్లో ది రాజాసాబ్ ఈవెంట్ లో కూడా నిధి అగర్వాల్ కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. జనం ఆమె పైన పడిపోవడంతో ఆమె భయంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. గతంలో కూడా మంజు వారియర్ కి ఇలాంటి సంఘటన జరిగింది. ఒక మాల్ ఓపెనింగ్ లో ఆకతాయి ఆమె నడుము పట్టుకోవడంతో ఆమె బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నిధి అగర్వాల్, కాజల్ అగర్వాల్ ఈవెంట్లలో ఫ్యాన్స్ తోపులాటతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అయితే తారలను పిలిచి పబ్లిసిటీ చేసుకుంటున్న ఈ మాల్స్ అండ్ బ్రాండ్స్ వారి భద్రత విషయంలో మాత్రం విఫలమైపోతున్నాయి. కేవలం 4 బౌన్సర్లను పెడితే వేల సంఖ్యలో వచ్చే జనాలను ఆపడం సాధ్యమా? మరోవైపు అభిమానం పేరుతో మహిళా సెలబ్రిటీల శరీరాలను తాకడం, కనీస ఇంగితం మర్చిపోతున్న వారిపైన ఎటువంటి యాక్షన్ ఉండటం లేదు. నటి అంటే కేవలం తెరపైన కనిపించే బొమ్మ కాదు, ఆమెకు ఆత్మగౌరవం ఉంటుందని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చట్టాలతో పాటు నిర్వాహకులపైన భారీ జరిమానాలు విధించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.